భూధాన్ భూ బదలాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీజీపీకి ఈడీ అధికారులు నివేదిక అందించారు. మాజీ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పై కేసు నమోదుకు ఈడీ సిఫార్సు చేసింది. అమోయ్ కుమార్ తో పాటు ఎంఆర్ఓ జ్యోతి, ఆర్డీఓ వెంకటాచారిపై కేసులు నమోదు చేయాలని ఈడీ నివేదికలో పేర్కొంది. భూ బదలాయింపు లావాదేవీలలో అక్రమాలు జరిగినట్టుగా ఈడీ గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు భూదాన్ భూముల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ భూములను అప్పనంగా తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముగిసింది. భూ బదలాయింపు లావాదేవీల్లో అనేక అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ సదరు మాజీ కలెక్టర్ పై కేసు నమోదుకు సిఫారసు చేస్తూ డీజీపీ జితేందర్ ఐపీఎస్ కు నివేదికను సమర్పించింది. అదేవిధంగా అప్పట్లో మహేశ్వరం తహసీల్దార్ గా విధులు నిర్వర్తించిన జ్యోతి, అలాగే ఆర్డీఓ వెంకటాచారి కూడా కేసు నమోదు చేయాలని రికమెండ్ చేసింది. కాగా రంగారెడ్డి జిల్లా మండలం నాగారం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 181లో కూడా సంబంధించిన భూ వివాదానికి సంబంధించింది కూడా ఈడీ డీజీపీ జితేందర్ ఐపీఎస్ కు నివేదికను సమర్పించింది. అయితే ప్రస్తుతం ఈ కేసు చాలా సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే ఈ నాగారం మహేశ్వరం మండలం నాగారం గ్రామం పరిధిలోని సర్వే నెంబర్ 181లో ఉన్న 42 ఎకరాల 33 గుంటల భూములను ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టారని, మనీ లాండరింగ్ పెద్ద ఎత్తున కూడా జరిగిందంటూ కూడా ఈడీ ఒక నివేదిక ఇచ్చింది. అయితే దీనిపైన కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా రెస్పాండ్ అయ్యి అసలు ఈ కంపెనీతో మాకు సంబంధం లేదంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కూడా అప్పట్లో రంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్ గా పనిచేసిన అమయ్ కుమార్ పాత్ర ఉన్నట్లుగా అక్కడి రైతులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక మేడ్చల్ జిల్లాలోని అమయ్ కుమార్ కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలోనూ భూ లావాదేవీలపైన బాధితులు లిఖితపూర్వకంగా ఈడీ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇక ఇప్పుడు ఉన్న ప్రస్తుత రీల్స్ లో ఖచ్చితంగా కూడా ఆయన పైన కేసు నమోదు చేయాలంటూ కూడా ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సో అప్పటికే ఈడీ పలు దఫాలుగా కూడా అమయ్ కుమార్ ఐఏఎస్ ని విచారించింది. కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే చౌకగా ఇతరులకు కేటాయించడం పైన ఆయనను 5 రోజుల పాటు కూడా ప్రశ్నించింది. ఈ మేరకు మహేశ్వరం తహసీల్దార్ వాంగ్మూలం కూడా రికార్డు చేశారు. వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అప్పటి ఆర్డీఓ వెంకటసారి కూడా నోటీసులు జారీ చేసి విచారించారు. వారిచ్చిన కీలక డాక్యుమెంట్ల ఆధారంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి భూ ఆక్రమణలపై ఈడీ పూర్తి ఆధారాలను సేకరించి డీజీకి నివేదికను సమర్పించింది. తాజాగా భూదాన్ భూముల వ్యవహారంలో అక్రమ లావాదేవీలపై తాజాగా భూదాన్ కూడా బోర్డు స్పందించింది. ఈ మేరకు తహసీల్దార్ జ్యోతితో పాటు మరో 4గురికి బోర్డు ఇవాళ నోటీసులు జారీ చేసింది. వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అప్పటి ఆర్డీఓ వెంకటాచారి కూడా నోటీసులు జారీ చేసి విచారించారు. వారిచ్చిన కీలక డాక్యుమెంట్ల ఆధారంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి భూ ఆక్రమణల పైన కూడా ఈడీ ఆధారాలను సేకరించి డీజీపీకి నివేదికను సమర్పించింది. మరి ఈ మేరకు తహసీల్దార్ తో పాటు మరో 4గురికి కూడా ఇవాళ భూదాన్ బోర్డు అనేది నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6వ తేదీన విచారణకు రావాలంటూ కూడా నోటీసులలో బోర్డు అధికారులు కూడా పేర్కొన్నారు. అయితే నవంబర్ 8వ తేదీన కూడా మొదటిసారిగా కూడా ఈ అమయ్ కుమార్ ఐఏఎస్ పైన ఈడీ ఎప్పుడైతే విచారించిందో దీనిపైన భూదాన్ భూముల వ్యవహారంలో స్థానిక పోలీసులకు లేఖ రాసిన ఏ వివరాలు ఇవ్వలేదని కూడా డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. శంకర్ సొసైటీ, అలాగే బాలసాయిబాబా ట్రస్ట్ భూములు, రాయదుర్గంలోని కొన్ని భూముల వ్యవహారంలో విచారణ జరిపించాలని ఈడీ అధికారులు డీజీపీని కోరినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం ఈ వ్యవహారం అయితే ప్రస్తుతానికి ఈడీ నేరుగా డీజీపీకి లేఖ రాసి దీనిపైన కేసు నమోదు చేయాలని కూడా పేర్కొనడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.